సిద్ధపరచవలసిందిగా ప్రభు నామంలో నేను ఆహ్వానిస్తున్నాను. మంచిది, ప్రార్థన చేస్తున్నాను. అత్యంత కృపా భరితుడవగు మా ప్రియ పరలోకపు తండ్రి, నిఘనమైన శ్రేష్టమైన దివ్యమైన ప్రశస్తమైన ఉన్నతమైన మహోన్నతమైన మహిమాన్వితమైన అద్వితీయమైన నీ సత్య నామమునకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుతున్నాము తండ్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు, దయగలిగిన దేవుడవు, కృప కలిగిన దేవుడవు, కృప వెంబడి కృపలను అనుగ్రహించుతున్న కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనములు తండ్రి, స్తోత్రములు రాజా. నాయన ఈ దినమున ప్రభువా, నాయన పాల్గొని పన్నయ్య గారి కుమారుడు నాయన హోలీ ఫెయిత్ జీవన్ కుమారును మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటమును అనుగ్రహించుతున్నందులకై స్తోత్రములు ప్రభువా. గత కాలమంతా నీ కృపలో భద్రపరిచి 6 సంవత్సరములు నాయన అయా ప్రతి నిమిషము, ప్రతి గడియ, ప్రతి దినము మీరు వెన్నంటి ఉండి నిత్యము నీ కాపుదల, నీ సంరక్షణ, నీ తోడు, నీ దయ కనికరం చూపినందులకై స్తోత్రములు. మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటమును అనుగ్రహించుతున్నందులకై స్తోత్రములు ప్రభువా. అయ్యా మీకు వందనములు తండ్రి. మీరే గొప్ప దేవుడు, లోకరక్షకుడవు, ఇమ్మానుయేలు దేవుడవు తండ్రి. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడవు, ఆకాశ మహాకాశములు పట్టజాలనంతటి దేవుడవు తండ్రి. ఇహమందును పరమందును తండ్రి, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నీ నామము తండ్రి సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల చేత నిరంతరము స్తోత్రములైన దేవా మీకు వందనములు తండ్రి, స్తోత్రములు ప్రభువా. అయ్యా నీ పక్షముగా నిలవబడుచున్న నీ దాసుని జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి. నీ ఏడంతల అభిషేకంతో అభిషేకించి అయా చేరువచ్చిన ప్రతి ఒక్కరితోను, నాతోను, మాతోను అయా ఈ శబ్ద తరంగాల ద్వారా విడుచున్న శ్రోతలతోను మీరే బహుసూటిగా స్పష్టంగా మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. మరి హోలీ ఫెయిత్ బర్త్డే కృతజ్ఞత కొడుకు ప్రభును స్తుతించడానికి, ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక ఆశ్చర్యం ఏంటంటే, నేనైతే ఇక పాలరాజన్న, కాలేవన్న, నేను అందరం కూడుకొని ప్రార్థన జరిగించుకున్నాంలే, ఎవరో ఒకరు వాక్యం చెప్పుకున్నాంలే. ప్రత్యేకంగా ఎవరినైనా సేవకుని పిలుచుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది కదా అని చెప్పి అనుకున్నా. నిజంగా దేవుని కార్యాలు ఆశ్చర్యమని వస్తుంది. నిన్న సాయంత్రము రవికుమార్ అన్న ఫోన్ చేసినాడు. నా ఇట్లా బైబిల్ కాలేజ్ విషయం మాట్లాడడానికి వస్తున్నాం మేము, రేపు ఉదయాన్నే వస్తాము అంటే నాకు వెంటనే ఆలోచన వచ్చింది. అన్న వాక్యం చెప్తాడా అని అడిగాను ముందు. ఖచ్చితంగా వాక్యం బాగా చెప్తాడన్నా అంటే, నా సాయంత్రం రండి అన్న, ఖచ్చితంగా బాబుది బర్త్డే ఉంది, వాక్య పరిచయం చేసినట్టు ఉంటుంది, అట్లే సేవకులు కూడా వస్తారు, అందరూ పాలరాజన్న, కాలేవన్న కూడా వస్తారు, వాళ్ళతో కూడా మాట్లాడచ్చు, అందరం కలిసి మాట్లాడదాం, ఇటు దేవుని పని జరుగుతుంది, అట్లాగే బైబిల్ కాలేజ్ విషయాలు కూడా మాట్లాడుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఇది అందుని బట్టి యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. ప్రభు కార్యాలు ఆశ్చర్యమండి. ఆయన ప్రణాళికలు గొప్పవి, ఆయన సంకల్పాలు గొప్పవి. అనుకోని రీతిగా అన్నీ సహాయం చేసే దేవుడు ఆయన. అనుకోని రీతిగా మనం అనుకోయినాం, అసలు అన్నీ సమకూరుస్తాడు ఆయన. ఎంత ఆశ్చర్యం అంటే, నా దగ్గర ₹1 కూడా డబ్బు లేదు, కానీ ప్రతి సంవత్సరం జరిగిస్తున్నాను.
లేక లేక 7 సంవత్సరాలకు ఒక కుమారుడు పుట్టి చనిపోయాడు. తర్వాత 9 ఏళ్లలో హోలీ ఫెయిత్ పుట్టాడు. మాకు వివాహమైన 9 సంవత్సరాలకు ప్రాఫెట్ హోలీ ఫెయిత్ జీవన్ కుమార్ పుట్టాడు. నేను ఎంతగానో సంతోషించాను హోలీ ఫెయిత్ పుట్టినప్పుడు, చాలా ఆనందించాను. అంటే లేక లేక పుట్టడం వల్ల చాలా సంతోషం అనిపించింది. దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. మొదటి బర్త్డే అప్పుడు మా బంధువులను అందరినీ కూడా పిలుచుకొని, అక్కలను వాళ్ళందరికీ కూడా చీరలు పెట్టడం, సుమారుగా కొన్ని వేల రూపాయలు, 15,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. తర్వాత మళ్ళా 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, ఇట్లా ఈ 6వ సంవత్సరం వరకు కూడా బర్త్డే జరిగించాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన చేసిన మేలు ఎన్నటికీ మరవకూడదు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కొడుకుని ఏర్పాటు చేశాము. వివాహమైన ఒక 2 సంవత్సరాలకే చూపించాం డాక్టర్లు అన్ని టెస్టులు చేసి 2 టీప్స్ బ్లాక్ అయిపోయినాయి, అసలు సంతానం కాదు. ఒకవేళ మీకు సంతానం కావాలంటే టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా 1,50,000 రూపాయలు మీరు ఖర్చు చేసుకుంటే, అది కూడా నిలబడదో కూడా నమ్మకం లేదు, కానీ టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా మీరు సంతానం పొందవచ్చు అని డాక్టర్లు చెప్పారండి. చెప్పినప్పుడు మాకు ఏడుపు వచ్చింది, కొంత బాధ అనిపించింది. అయినా కూడా ధైర్యంగా నయముతో నేను ఇంటికి వచ్చిన తర్వాత చెప్పింది ఏంటంటే, మనం నమ్మిన దేవుడు నిజమైన దేవుడు. హల్లెలూయా. మనం నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నయోమి, నమ్ము. ఆయన గురించి నాకు తెలుసు, నీకు ఇంకా సరిగా తెలియదు, కానీ నాకైతే పరిపూర్ణంగా తెలుసు ఆయన గురించి. ఆయన ఏమైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. నయమే, నమ్ము నా మాట, ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామని చెప్పి 7 వారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశామండి. మాకు తెలిసిన గృహాల్లో ఒక వారం ఒక ఇంట్లో, ఒక వారం ఇంకో ఇంట్లో, ఒక వారం ఇంకో ఇంట్లో, ఒక వారం ఇంకో ఇంట్లో, అట్లా ఒక 10 మంది 20 మంది కూడుకొని ఉదయం 10 నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఉపవాస ప్రార్థనలు చేశామండి. 7 వారాలు ఉపవాస ప్రార్థన చేశాం. ఆ 7 వారాల ఉపవాస ప్రార్థన తర్వాత స్కానింగ్ చేపిస్తే రైట్ ట్యూబ్ ఓపెన్ అయిందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. ఏంటి రైట్ ట్యూబే ఎందుకు ఓపెన్ కావాలంటే, మేము ప్రార్థన చేసాం రైట్ ట్యూబ్ ఓపెన్ కావాలి. 2 ట్యూబ్స్ ఉంటాయండి గర్భసంచిలో, లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది, రైట్ సైడ్ ఒకటి ఉంటుంది. అందుకే ఇద్దరికి కౌల పిల్లలు కూడా పుడుతుంటారు కొంతమందికి. ఎందుకంటే ఆ అండము రిలీజ్ అయినప్పుడు 2 వైపులా కూడా గర్భం ధరించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే రైట్ ట్యూబ్ ఓపెన్ అయింది, రైట్ సైడ్ లో గర్భము నిలబడింది. నిజంగా దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేశాడు. అందును బట్టి యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. ఇలాగూ మా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యాలు చేశాడు. 1 కాదు 2 కాదు, మీకు చెప్తూనే ఉంటాను సంఘంలో ఆదివారం కూడా ఎన్నో అద్భుతాలు నా జీవితంలో, ఇతరుల జీవితాల్లో ఎన్నో చేస్తూ ఉన్నాడు. అందును బట్టి కూడా యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. మరి సమయం లేదు కనుక అన్నగారికి సమయాన్ని అప్పగించుదాం. మరి విక్టరాజ్ అన్న గారు బైబిల్ కాలేజీ నడిపించే ప్రొఫెసరు. మన అయ్యగారు మన మందిరంలో ప్రతి శనివారం బైబిల్ కాలేజీ కూడా జరిగించాలని ఇష్టపడుతున్నారు. ఆ విషయం కూడా ప్రార్థించండి. దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమె ఒక చిన్న సాక్ష్యం ఏంటంటే, నా కోరిక, నా తలంపు ఏంటంటే, ఈ మందిరంలో ఎప్పుడు ప్రార్థనలు జరుగుతూనే ఉండాలని నా కోరిక. అలా ప్రార్థన చేసిన తర్వాత నేటివ్ సంస్థ వాళ్ళు 20 రోజులు ఇక్కడ ప్రార్థన పెట్టారు. నేటివ్ సంస్థ వాళ్ళు బైబిల్
బైబిల్ కూడా ఇచ్చినారు ఇంత లావుది. అది ఏం బైబిల్ అది? లైఫ్ స్టైల్. 20 రోజులు క్లాసులు, 20 రోజులు భోజనాలు ఇక్కడే. నాకు చాలా ఆనందం అనిపించింది. అంటే నాకు ప్రార్థనలు జరగాలంటే ఇష్టమే. అందుకే నేను చెప్పింది, నాకేమైతే అభ్యంతరం లేదన్నా, అయితే వాళ్ళు రాగలుగుతారా లేదా అనేది ఒక విషయం అని నేను చెప్తున్నాను. వస్తారు, దేవుడు నడిపిస్తాడు, మనం అందరం ప్రార్థన చేస్తే. అయితే ఈ విధంగా ప్రతిరోజు ఇక్కడ ప్రార్థన జరగాలని, ఇంకోటి 7 ప్రార్థనా గదులు కట్టబడాలని, 24 hours 7 ప్రార్థనా గదుల్లో అనేక మంది వచ్చి ప్రార్థన చేయాలనేది నా ఆశ. దాని కొరకు మీరు కూడా ప్రార్థన చేయాలన్నా. మరి ఈ సమయాన్ని అన్నగారికి అప్పగిద్దాం. మిగతా విషయాలు అన్న గురించి కొన్ని విషయాలు తెలియజేయాలని కోరు. మంచిది. ఇంతవరకు దేవుని స్తుతించి అనే యొక్క నామాన్ని మహిమపరుచుకుంటున్నాం. నిజంగానే బైబిల్లో ఒక మాట మనకు కనబడుతుంది. నరుని యొక్క ఆలోచనలు అనేకము, యెహోవా యొక్క ఆలోచన స్థిరపరచబడినది. యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే, నిన్న మధ్యాహ్నమే బయలుదేరి వచ్చేసి వెళ్ళిపోదాం అనుకున్నాం మాట్లాడేసి. కానీ దేవుని యొక్క సంకల్పం చూడండి, ఇది దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తీర్మానంగా ఉంటున్నది. కాబట్టి ఈ దినాన రావడానికి దేవుడు కృప చూపించుంటున్నాడు. అది కూడా ఈ యొక్క నంద్యాల పట్టణం కొరకు చాలా కాలంగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ కూడా దేవుని యొక్క తరబీదు జరగాలి, అనేక మంది దైవ సేవకులు లేవనెత్తబడాలి, నశించిపోతున్న ఆత్మల రక్షణార్థమై ముందుకు వెళ్ళాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో చాలా కాలంగా ప్రార్థిస్తుంటుండగా మరి రవికుమార్ అన్న గారి ద్వారా, మరి పాల్ జోసెఫ్ గారి ద్వారా ఈ రీతికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క కృతజ్ఞత కూడికలో నాకు చాలా హ్యాపీగా అనిపించిన కార్యం ఏంటంటే, ఈ నంద్యాలలోకి కృతజ్ఞత పూర్వకంగా అడుగు పెట్టగలిగాం. హల్లెలూయా. ఈ కృతజ్ఞత కూడికలో కృతజ్ఞత పూర్వకంగా అడుగు పెట్టుట అనేది చాలా హ్యాపీ. దేవునికి మహిమ కలుగునుగాక. అదే సమయంలో ఇందాక ప్రాఫెట్ హోలీ ఫెయిత్ జీవన్ కుమార్, ఈ ప్రాఫెట్ హోలీ ఫెయిత్ జీవన్ కుమార్ చూస్తుంటే మా కొడుకును చూస్తున్నట్లు ఉంది. ఈయన 2019లోనే పుట్టాడు, మా కొడుకు 2019లోనే పుట్టాడు, 19లోనే. ఈయన ఫస్ట్ ఇప్పుడు 2nd క్లాస్ అనుకుంటా, మహా అబ్బాయి కూడా 2nd క్లాస్, షేక్ జావిక్టర్ అని. పాస్టర్కు లాగానే నాకు మొదటి బాబు, తర్వాత పాప. చాలా హ్యాపీ, చాలా సంతోషం. మరి ఈ యొక్క శుభ సందర్భంలో మరి నాకు దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. మరి ఇక్కడ వాక్య పరిచర్య చేసే అవకాశాలు ఇచ్చినటువంటి మరి స్థానిక సంఘ కాపరుగున్నటువంటి పాల్ జోసెఫ్ పాస్టర్ గారికి, స్టేజ్ మీద ఉన్నటువంటి దైవ సేవకులకు, ప్రత్యేకంగా రవికుమార్ అన్న కూడా నా ప్రత్యేకమైన వందనాలు. రండి, ఈ యొక్క కృతజ్ఞత కూడికలో భాగంగా ఒక లేఖన భాగాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలను మనం చదువుకొని ముందుకు వెళ్దాం. ఆయనను నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు వినుము. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకొనిన యెషూరును భయపడకము. నేను దప్పిక గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లుగా వారు ఎదుగుదురు. చాలా
ఈ చదవబడినటువంటి ఈ లేఖన భాగాన్ని మనం గమనిస్తుంటున్నప్పుడు పర్టికులర్ గా ప్రాఫెట్ హోలీ ఫెయిత్ కి ఇది దేవుడి కార్యాన్ని సంపూర్ణము చేయనుగా కానీ ప్రార్థిస్తుంటున్నాను. హల్లెలూయా. ఇక్కడ చూడగలము, నీకు పుట్టిన సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదనంటున్నాడు. తన యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరింపజేసే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, నిరవంజి చెట్లు ఎదుగునట్లుగా ఎదుగుదలనిచ్చేటువంటి గొప్ప దేవుడిగా ఉంటున్నాడు. ఆ పేరు వింటుంటూనే ఎంతో గంభీరంగా ఉంది. ప్రాఫెట్ హోలీ ఫెయిత్ జీవన్ కుమార్. ఖచ్చితంగా దేవుడు రాబో దినముల లాంటి గొప్ప కార్యాలు ఆ బిడ్డ జీవితంలో జరిగించబోతున్నాడు. ఆమేన్. ఇక్కడ చూడండి, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడు. హల్లెలూయా. ఇది నన్ను ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఇక్కడ గమనించండి, మనల్ని సృజించినటువంటి దేవుడే మన యొక్క సహాయకుడుగా ఉంటున్నాడు. దినాన ఈ యొక్క హోలీ ఫెయిత్ మనకు దేవుడు అనుగ్రహించి ఉంటున్నాడు. ఈ కుటుంబానికి, దైవ సేవకుల కుటుంబానికి ఆయనను సృష్టించే గర్భమందు ఆ బిడ్డను తల్లి గర్భమందు నిర్మించిన వాడు కూడా దేవుడే అయినటువంటి కార్యాన్ని ఇక్కడ చూడగలుగుతుంది. అందుకే ఈ కృతజ్ఞత కూడిక 7 సంవత్సరాల తర్వాత అంటే ఒక గొప్ప అద్భుతాన్ని దేవుడు చేసి, ఒక గొప్ప కార్యాన్ని దేవుడు చేసి, ఈ దినాన దైవ సేవకులకు కూడి ఉన్నటువంటి మనం ఒక్కొక్కరు కూడా గమనించదగిన కార్యం ఏంటంటే, మనలందరినీ కూడా మన తల్లి గర్భములలో సృష్టించి మనల్ని నిర్మింప చేసినటువంటి దేవుడు ఆయనే. ఆయనే మనల్ని సృజించి ఉంటున్నాడు. ఈ దినాన ఒక స్త్రీగా కావచ్చు, ఒక పురుషుడిగా కావచ్చు, ఒక అమ్మాయిగా కావచ్చు, ఒక అబ్బాయిగా కావచ్చు, మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తే మన యొక్క సహాయకుడిగా ఉన్నాడు. హల్లెలూయా. మన ఒక్కొక్కరి జీవితాలకు ఆయన సహాయకుడు. దినాన్ని కొందరు ఈ లోకంలో తల్లులను మనం గమనిస్తుంటున్నాం. పిల్లల్ని కని చెత్త కుండీలో వేసినటువంటి వారిని మనము చూడకపోలేదు. ఇంకా కొద్దిమంది అమ్మాయి పుట్టిందని గర్భమందు ఉన్నప్పుడే ఆ పసికందును నులిమేసినటువంటి వారిని కూడా మనము చూడలేకపోలేదు. ప్రియులను గమనించండి, ఇక్కడ సందర్భంలో నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, సృష్టించినటువంటి సృష్టికర్తే సహాయకుడుగా ఉంటున్నాడు. ఒక భవిష్యత్తును స్థిరపరిచే విషయంలో, ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని కట్టే విషయంలో, లేవనెత్తే విషయంలో, అన్ని విధాలుగా ఆశీర్వదించే విషయంలో సహాయము చేయవాడు దేవుడే. సృష్టించిన సృష్టికర్తే సహాయము చేయవాడు ఉంటున్నాడు. ఇంకొకటి, ఆయన మనల్ని సృష్టించడం మాత్రమే కాకుండా ఇంకొక కార్యాన్ని ఇక్కడ మనం గమనించగలం. నేను కూడా మా భార్య డెలివరీ టైంలో ఆ యొక్క లేబర్ రూమ్ వద్ద నిలబడినప్పుడు, ఆ డెలివరీ అయిన వెంటనే ఆ గుడ్డలతో చుట్టుకొని ఆ కుమారుని తీసుకుని వచ్చి, ఆ తండ్రి ఎక్కడ అంటారు, లేకుంటే కుటుంబ సభ్యులు అలా తీసుకుని వచ్చి తల్లిదండ్రుల చేతులు పెట్టారు. మరి పాలు పోసేస్తున్న విషయంలో కూడా అలాగే జరిగింది అనుకుంటున్నాను. ఆ కుటుంబంలో పుట్టిన వెంటనే తీసుకుని వచ్చి ఆ బిడ్డను కుటుంబ సభ్యులకు అప్పగించడానికి మనం చూడాలి. నేను అలా ఆ బిడ్డను నా కుమారుని పెట్టుకున్నప్పుడు నాకు ఒక తలంపు వచ్చింది. ఈ బిడ్డను దేవుడు ఒక అక్షయ పాత్ర లాగా మన చేతులు పెడుతున్నాడు. హల్లెలూయా. వాళ్ళు ఎంటీ కాదు, ఖాళీ పాత్రలు కాదు, వాళ్ళు అక్షయ పాత్ర. సమస్త విధములైనటువంటి సామర్థ్యమును, సమస్త విధములైనటువంటి తలంతులను, సమస్త విధములైనటువంటి కార్యములను కలిగినటువంటి బిడ్డగా దేవుడు మన చేతులు పెడతాడు. ఎంటీ పాత్ర కాదు. దేవుడు అటువంటి ధన్యతనిచ్చాడు. దీనికి ఉదాహరణకు నేను ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను. మామిడికాయలు ఎంతమందికి ఇష్టం? అందరికి ఇష్టం, మోస్ట్లీ చాలా మందికి ఇష్టం. ఆ మామిడి విత్తనము అనుకోండి, మామిడి యొక్క విత్తనం, ఆ చెట్టు యొక్క విత్తనం అనుకోండి. ఈ విత్తనాన్ని చూస్తున్నప్పుడు దీంట్లో నీకు ఏం కనబడుతుంది? ఇది మామిడి విత్తనం. జస్ట్ ఊహించండి, మామిడి విత్తనాన్ని చూస్తే నీకేం కనబడుతుంది? ఒక విత్తనం. ఇంకా చెప్పండి, విత్తనం ద్వారా ఏమైనా జరుగుతుందా? చెప్పండి. అది చెట్టు అవుతుంది. ఇంకా
ఇంకా ఫలాలు ఇస్తుంది, ఇంకా అంతే సార్ ఇంకేం తింటాం, కోసుకొని తినడం మనం అనుకుంటాం. కానీ గమనించండి, విత్తనాన్ని మనం కొన్నిసార్లు విత్తనాన్ని చూస్తాం, ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే దాన్ని ఒక చెట్టుగా చూస్తాం, ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే దాంట్లో వచ్చే ఫలాలను చూస్తాం, ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే అవి మనం తింటే బాగుంటుంది అనిపిస్తుంది. అంతకు మించి ఆలోచించే. కానీ దేవుడు అదే విత్తనాన్ని ఎలా తీస్తాడు తెలుసా? ఒక పెద్ద తోటగా చూస్తాడు. హల్లెలూయా. విత్తనం ఒకటే, ఆ విత్తనము భూమిలో పడితే ఒక చెట్టు ఇవ్వగలదు, ఆ చెట్టు అనేక ఫలాలను ఇవ్వగలదు. ఆ ఫలాలు మరలా విత్తనాలు అయితే ఎన్ని చెట్లు, ఎన్ని ఫలాలు అసలు లెక్కించలేము మనం. అదే విధంగా దేవుడు మనకు పిల్లల్ని ఒక విత్తనం లాగా ఇచ్చాడు. హల్లెలూయా. వాళ్ళు గొప్ప ప్రవక్త కావచ్చు, గొప్ప సేవకుడు కావచ్చు, గొప్ప ఇంజనీర్ కావచ్చు, గొప్ప డాక్టర్ కావచ్చు, గొప్ప పాటలు పాడే వ్యక్తి కావచ్చు, గొప్ప నాయకుడు కావచ్చు, గొప్ప తలంతులు కలిగినటువంటి వారికి ఇచ్చాడు దేవుడు మనకు. కాబట్టి మనకి ఇవ్వబడిన ఈ దినాన హోలీ ఫెయిత్ మాత్రమే కాదు, ఈ దినాన్ని కూడి ఉన్నటువంటి మనందరి పిల్లల విషయంలో కూడా ఒక విత్తనం. ఆ విత్తనాన్ని మనం విత్తనంగా చూడకూడదు, దేవుడు ఎలా చూస్తాడో అలా చూడడం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆ పిల్లల్ని మనం చూసి వాళ్ళకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి కొన్ని లోపాలను, బలహీనతలను చూసుకొని మొక్క చక్కగా లేదు, రంగుకు లేదు, ఇవంతా దాంట్లోనే. అవును, కొంతమందికి ఇదొక బాధ, నా కొడుకు కొద్ది ముక్కు బాగుంటే బాగుండేది, నా కూతురు కాకుండా కొడుకు పుట్టింటే బాగుండేది. కూతురు అయితేనేమో కొడుకు అయితేనేమి, అది విత్తనం. ఆ విత్తనము ఒక గొప్ప వ్యక్తిగా మారగలదు. కాబట్టి ప్రియులరా, ఈ దినాన్ని సాయంకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన కార్యం ఏంటంటే, మన చేతిలో ఉన్నటువంటి పిల్లలు ఎంటీ పిల్లలు కాదు, ఖాళీ అయినటువంటి పాత్రలు కాదు. గొప్ప సామర్థ్యం దేవుడు దాంట్లో ఉంచాడు. ఒక గొప్ప వ్యక్తిగా మార్చబడగలరు. ఆ విత్తనం విషయమయ్యే దేవుడు ఇక్కడ అంటాడు, సృష్టించిన నేను సహాయకుడు కూడా నేనే. మనకు పిల్లల్ని సృజించి ఇచ్చినటువంటి దేవుడు మనకు సహాయకుడు కూడా ఆయనేగా ఉంటున్నాడు. ఒక గొప్ప దైవజనుడు ఒక మాట అన్నాడు, ఈ భూ ప్రపంచంలో అత్యంత ఐశ్వర్యవంతమైనటువంటి స్థలం ఏది, ఎక్కడ అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తారంట. ఆఫ్రికాలో ఉన్నటువంటి బంగారు గనులండి, అంతకు మించినటువంటి విలువైన స్థలం ఇంకేముంటుంది. ఇంకా కొందరు అంటారంట, ఆ వజ్రాల గనులు ఉన్నటువంటి స్థలం అండి, దానికి మించినది ఇంకొకటి లేదండి. ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని చెప్తున్నాడు. చివరికి ఆ సేవకుడు అంటాడు, అత్యంత ఐశ్వర్యవంతమైన స్థలం ఏదైనా ఉంది అంటే ఆయన అంటాడు శ్మశానం అంటాడు. ఏదంట? శ్మశానం. ఎందుకు మాట అన్నాడు తెలుసా? ఎంతో మంది దేవుడు ఒక గొప్ప సామర్థ్యం కలిగి, ఒక సింగర్గా, ఒక నాయకుడుగా, ఒక ఇంజనీర్గా, ఒక డాక్టర్గా, ఒక ప్రవక్తగా, ఒక సేవకుడుగా, ఒక గొప్ప వ్యక్తిగా మారాల్సినటువంటి ఆ సామర్థ్యం అంతటిని, ఆ శక్తి అంతటిని ఆ గొప్ప విత్తనంలో ఆ బిడ్డలు పుట్టి ఇడిచిపెడుతున్నాడు, ఈ లోకంలోనికి రప్పిస్తుంటున్నాడు. కానీ ఆ పిల్లలు ఎదిగే క్రమంలో, వాళ్ళు పెద్దయ్యే క్రమంలో అందులో ఉన్నటువంటి ఆ సామర్థ్యం ఉపయోగించుకోకుండా అలాగే చనిపోతే దాన్ని రిచ్ ప్లేస్ అనాలా, పూర్ ప్లేస్ అనాలా? దట్ ఈస్ ది రిచెస్ట్ ప్లేస్. ఎంతో మంది గొప్ప గొప్ప నాయకులు అవ్వాల్సిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. ఎంతో మంది గొప్ప గొప్ప సింగర్స్ కావాలి, గొప్ప అభిషక్తులుగా మార్చబడాలి, గొప్ప గొప్ప వారు కావాలి. కానీ వారి జీవితాన్ని అర్ధాంతరంగా చాలించుకుని కాలగర్భంలో కలిసిపోయి దాన్ని రిచ్ చేస్తుంటున్నారు, దాన్ని ఐశ్వర్యవంతం చేస్తుంటున్నారు. ఇది నన్ను ప్రియులరా, నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ విషయము, దేవుడు మనకిచ్చినటువంటి పిల్లలు ఒక అక్షయ పాత్రగా దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. అయితే వాళ్ళు ఆ సామర్థ్యమును ఉపయోగించాలి, వాళ్ళు దేవుని యొక్క క్రమంలో ముందుకు వెళ్ళాలి అంటే ఆ విత్తనాన్ని ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు. హల్లెలూయా. పిల్లలు అనే మన విత్తనాన్ని, ఇప్పుడు విత్తనం ఇది మామిడికాయ విత్తనం అనుకో, తీసుకెళ్లి నీట్గా నేను సోఫాలో పెట్టాను అనుకో, ఏం ప్రయోజనం?
అది లాభం. లేకుంటే తీసుకెళ్లి బీరువాలో పెట్టుకున్నాను ఇంకా విత్తనాన్ని, ఏమైనా ప్రయోజనం ఉందా? విత్తనమే, దాంట్లో సామర్థ్యం ఉంది, ఏదైనా అవ్వగలదు. కానీ ఉండవలసిన చోట కాకుండా నీవు ఎక్కడ పెట్టినది ఫలించలేదు, దాని వలన ఒరిగేది ఏమీ లేదు. ఈ విత్తనాన్ని తీసుకెళ్లి ముళ్ళ తుప్పలు వేసేవనుకో ఏమవుతుంది? మొలకెత్తుతుంది, కానీ దాని మొలకెత్తని ఏం ప్రయోజనం? ఆ ముళ్ళ పొదలే దాన్ని డామినేట్ చేసి ఎందుకు పనికి రాకుండా ఆ చెట్టును చేసేస్తాం. ఇదే విత్తనాన్ని తీసుకెళ్లి ఒక సీసాలో వేసి దాంట్లో అంత పొగతో నింపేవనుకో ఏం చేస్తుంది? అందులో ఉన్న పొగ దాన్ని ఎందుకు పనికి రాకుండా చేస్తుంది. ఇదే విత్తనాన్ని తీసుకెళ్లి ఒక బ్రాందీ సీసాలో వేసి మూత పెట్టేవనుకో ఏం చేస్తుంది? అందులో ఉన్నటువంటి ఆ కెమికల్స్ ఆ విత్తనాన్ని చిన్ని పీడి చేస్తున్నాయి. ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నాను తెలుసా? చాలా మంది జీవితాల్లో త్రాగుడు అనే ఆ సీసాలో పడి ఉన్నారు. చాలా మంది జీవితాల్లో స్మోకింగ్ అనే సీసాలో పడి ఉన్నారు. చాలా మంది జీవితాల్లో చెడు స్నేహము, చెడు అలవాట్లు, చెడు సాంగత్యం అనే ఆ ముళ్ళ పద్ధతుల మధ్య ఉంటున్నారు. అందుకే వాళ్ళలో ఉన్న సామర్థ్యం, వాళ్ళలో ఉన్నటువంటి దేవుని పిలుపు, వాళ్ళలో ఉన్నటువంటి దేవుని సంకల్పము నెరవేర్చబడకుండాట్లనే ఆ పొగ కాల్చేస్తుంది వాళ్ళ జీవితాలు. ఆ యొక్క మాదక ద్రవ్యములు, ఆ యొక్క డ్రగ్స్, లేకుంటే ఇంకా ఇతర కార్యాలు వారందరినీ పైకి ఎదగకుండా అలాగే మభ్య పెడుతుంది. ఇంకొక విషయం మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. విత్తనముగా ఉన్నప్పుడే, యేసుక్రీస్తు ప్రభు బాలుడుగా ఉన్నప్పుడే ఆయనను చంపడానికి రాజాజ్ఞ వచ్చింది. మోసే బాలుడుగా ఉన్నప్పుడే ఫరో రాజు 2 సంవత్సరాల లోపు ఉన్న వారందరినీ. ఇక్కడ ఎందుకు ఈ క్రైటీరియా తెలుసా? అపవాది ఎవరిని వెంబడిస్తాడంటే వాడు శ్రమ పెట్టడానికి ఇష్టపడడు అంట, ఎక్కువ చెమటోడ్చుకోవడానికి ఇష్టపడడు. ఇప్పుడు మొక్క పీకడానికి నువ్వు చెమట రావాలా నీకు? బయట ఇప్పుడు మొక్కలు ఉన్నాయి, ఆ మొక్క పీకాలంటే నీకు శ్రమ పడాల్సిన అవసరం ఉందా? చెమట పడాల్సిన అవసరం ఉందా? ఏం లేదు, అలా అంటే వచ్చేస్తుంది. కొన్నిసార్లు కాలుతో ఉన్నా ఆ మొక్క వచ్చేస్తుంది. అదే ఈ చెట్టు ఉంది పెద్దది, దాని తాని చూడు, కాలుతాన్ని చూడు, ఊపే ప్రయత్నం చేసి చూడు, అది ఊపుతుందో లేదు, నీవు ఊగిపోతావు ముందు. అవును, దాన్ని లేపాలని కాలుతుంటే అది దానికి దెబ్బ తగ్గుతుందో లేదు, కానీ నీ కాలుకి అపవాదైన వాడు ఏం చేస్తున్నాడంటే పిల్లలుగా ఉన్నప్పుడే, యవ్వనులుగా ఉన్నప్పుడే, ఆ ఎదుగుతున్న మొక్కగా ఉన్నప్పుడే శ్రమ పడకుండా, కష్టపడకుండా ఈజీగా లైఫ్ ను స్పాయిల్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఈజీగా సులువుగా జీవితాన్ని పీకేసే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే తెలుగులో ఒక పెద్ద సామెత ఉంది కదా, మొక్క వంగనేది దీనిని ప్రియులను గమనించండి. దేవుడు మనకు పిల్లలను ఒక స్వాస్థ్యంగా ఇచ్చేదని బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుడు అనుగ్రహించు బహుమానం అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆయనే సృష్టించి, ఆయనే ఆ యొక్క గొప్ప సామర్థ్యమును, శక్తిని, తలంతులను పెట్టి ఒక అక్షయ పాత్రలాగా దేవుడు మన చేతిలో పెట్టాడు. దైవ సేవకులు చెప్తున్నాడు, ఒక అక్షయ పాత్రలాగా హోలీ ఫైట్ మీ చేతిలోకి వచ్చాడు. అదే అమ్మాయి పేరేమో తెలుసున్నాడు, ఆమె కూడా ఒక అక్షయ పాత్రలాగా దేవుడు ఇచ్చాడు. నాకు అలాగే ఇచ్చాడు, మీకు అలాగే ఇచ్చాడు. ఇక్కడున్న ఒక్కొక్క తల్లిదండ్రులు కూడా ఒక అక్షయ పాత్రలాగా దేవుడు వాళ్ళని మనకి ఇచ్చాడు. కానీ ఆ విత్తనాన్ని మనకు చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అది ఎక్కడ పడుతుంది, ఎక్కడ నాటబడాలి? బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం, బలవంతుని చేతులు బాణాలుగా మన పిల్లలు మారాలి. ఆమె చెడు వ్యసనాలలో దినాన్ని చూడండి, ఎంతో మంది పిల్లల జీవితాలు గమనించినట్లయితే, యవనస్తుల జీవితాలు గమనించినట్లయితే ఒక డస్ట్బిన్ లాగా తయారైపోయాయి. అందుకే కన్న తల్లిదండ్రులే కొన్నిసార్లు అంటారు కదా, నీవు ఎందుకు పనికి రావరాను, నా ఇంటికి భారం, నా సమాజానికి భారము, పోయి నా కడుపును ఎందుకు పుట్టేవరా అనే తల్లిదండ్రులు లేదా? అన్నారంటారు, లేదంటారు. ఎందుకు అంత మాట అనాల్సి వచ్చింది అంటే ఆ ఒక ఉన్నతమైన అక్షయ పాత్రగా ఉన్నటువంటి ఆ జీవితంలోనికి ఏదేదో నింపుకుంటున్నాడు. పనికి రాని వారిని చెత్తంతా తీసుకుని జీవితంలో పెట్టుకుంటాడు. ఈ మధ్య మొబైల్ వచ్చిన తర్వాత ఆ షార్ట్స్, ఈ షార్ట్స్, ఆ సాంగత్యము, ఈ సాంగత్యము, ఆ జోకులు, ఈ జోకులు, ఇవన్నీ కలుపుకొని లోపల పెట్టుకుంటే ఈ చెత్త అంతా లోపలికి పోతే మనల్ని చెత్త బుట్ట అంటారా లేకుంటే మంచి బుట్ట అంటారా? ఏమంటారు?
అందుకే కన్నతల్లిదండ్రులు కొన్నిసార్లు నీకు పనికి రావరా, నువ్వు పనికి రావరా అంటారు. కారణం ఏంటంటే చెత్త అంతా పోయింది లోపలికి. కాబట్టి ఏంటంటే నేనంటే మన దైవ పిల్లలుగా మనం గమనించాలి, మన పిల్లల బ్రతుకులు చెత్త బుట్టిలాగా మారకూడదు. హల్లెలూయా. అక్షయ పాత్రగా దేవుడు ఇచ్చింటే దానిని మట్టి పాత్రగా చేయకూడదు మనం. అందుకే బాలుడు నడవవలసిన త్రోవలో వారిని నడిపించుమని బైబిల్ గ్రంథము మనకు చాలా స్పష్టంగా ఉంది. అనుకుంటున్నావు మన బ్యాక్గ్రౌండ్ బట్టి మన పిల్లల భవిష్యత్తులో బాగుంటాయా లేవని డిసైడ్ చేయొద్దంటే. అవునా, మాకు ఆర్థిక స్తోమత ఇంతుంది, ఇంతలోనే నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, నా పిల్ల భవిష్యత్తు బాగుండాలి. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇంత ఉంది, నేను ఒక బీద కుటుంబంలో, ఒక మారుమూల ప్రాంతంలో, అవును మాకు అంత పెద్ద చదువు లేదు, అంత పెద్ద యోగ్యత లేదు, అవును మా పిల్లోడు, అవును నాకంటే నేను కూలిపోతున్నాను, నా కొడుకు కూలిపోకుండా ఉంటే చాలు. ఈ ఆలోచనలు చేయొద్దండి. నేను అంటాను వాళ్ళు మనకంటే 1000 రెట్లు బాగుండగలరు. హల్లెలూయా. మనము కనులార చూచుతుండగా వారు ఎదగగలరు. హల్లెలూయా. హోలీ ఫెయిత్ విషయంలో, వారి చెల్లెల విషయంలో అది జరుగులు కాక అది జరుగులాగా మనం ఏం చేయాలంటే వారు నడవవలసిన త్రోవలో మనము నడిపించాలి. వారిని ఎవరి చేతిలో పెట్టాలో ఆయన చేతిలో పెట్టాలి. ఎవరి చేతిలో పెట్టాలి? బలవంతుడైనటువంటి దేవుని చేతిలో వారిని పెట్టాలి. వారికి అటువంటి భక్తిని నేర్పించాలి, అటువంటి విశ్వాసాన్ని నేర్పించాలి, అటువంటి ప్రార్థన జీవితాన్ని నేర్పించాలి, అటువంటి దేవుని సన్నిధానంలోకి వచ్చి కూర్చున్నట్టును వినుటను నేర్పించాలి. సో ఇదే వారు బలవంతుని చేతిలో దేవునికి అనుకూలంగా మారాలంటే ప్రార్థన జీవితం వారికి చిన్నప్పటి నుంచి నేర్పించాలి. దేవుని యొక్క వాక్యాన్ని కంఠస్థం చేయడం చిన్నప్పటి నుంచి నేర్పించాలి. దేవుని మీద ఆధారపడము చిన్నప్పటి నుంచే నేర్పాలి. వాళ్ళు వచ్చి ఏదైనా అడుగుతారు తల్లిదండ్రులు కాబట్టి ఖచ్చితంగా నాకు అది కొని ఇది కొని అన్నప్పుడు నీవేదో నిర్మించుకోవడానికి ఉత్తమ దేవుడు చూపించాల్సిన పని లేదు. అవును, ఏమి లేదు, చూసుకోరా, బీరువా చూసుకోరా, మమ్మీ బ్యాగ్ చూసుకోరా, ఏమి లేదురా మన దగ్గర ఏం లేదు. ఇలాగే 10 సార్లు అన్నావు అనుకో, ఏంద్ర మా అమ్మ నాన్న ఏమి లేదు అనుకుంటున్నారు. పోయి బిల్లు కడుపుని ఎందుకు గుట్టాను అంటాడు వాడు. నువ్వు ప్రతిసారి ప్యాకెట్ ఎంటీది చూపించేవనుకో రేపొద్దు నవ్వే అంటున్నాడు. కాబట్టి పిల్లలు గమనించండి, నీ దగ్గర చిల్లి గవ్వ లేకపోయినా ప్రార్థన చేద్దాం, యేసయ్యను అడుగుదాం. యేసయ్య మనకు సహాయం చేస్తాడు. తగిన సమయం ముందు నువ్వు అడిగిన దానికంటే కూడా మంచిది ఇస్తాడన్న ఈ విధమైనటువంటి విశ్వాసం ఉంటే ఆ విశ్వాసాన్ని వాళ్ళకి నేర్పించు. దేవుని మీద ఆధారపడడం మనం నేర్పించాలి, దేవునికి ప్రార్థించడం నేర్పించాలి, దేవుని సమర్పించాలి. ఇవన్నీ చేస్తుండటం బట్టి ఏం చేస్తున్నామంటే ఆ బలవంతుడైన దేవుని చేతిలో వారిని పెడుతూ ఉంటున్నాం. ఆ దేవుని చేతిలో వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు ఏమవుతారో తెలుసా? వాళ్ళ భవిష్యత్తు ఒక ఉజ్వల భవిష్యత్తుగా మారుతుంది. గమనించండి, దేవుని చేతిలో మన పిల్లలు బాణాలుగా తయారవ్వాలి. హల్లెలూయా. హోలీ ఫెయిత్ అలా అవును గాక. అపవాది చేతిలో బాణాలుగా ఉన్నారనుకో, అపవాది గురి ఏంటి? వాడు కిందికే గురి పెడతాడు, పైన గురి పెట్టాడు. ఎప్పుడెప్పుడు జీవితాన్ని లేకుండా చేయాలా, ఎప్పుడెప్పుడు పిల్లల్ని లోకంలోనికి నెట్టివేయాలా, ఎప్పుడెప్పుడు పిల్లల్ని ఏమి లేకుండా చేయాలా, చివరికి నరకానికి తీసుకెళ్ళడానికి వాడి గురి. అపవాది గురి అంటే ఎక్కడికి వెళ్తే పైకి కాదు వాడు పెట్టేది. వాడి చేతిలో మనమే కానీ మన పిల్లలే కానీ గురి బాణాలుగా తయారైతే వాడు పైకి పెట్టడు, కిందికే పెడతాడు. కానీ మన పిల్లలు దేవుని చేతిలో బాణాలుగా ఉన్నారనుకో, ఆయన పైకి లేవనెత్తుతాడు. ఆయన గురి పైకి ఉంది. పిల్లల భవిష్యత్తు పైకి ఎదుగుతుంది, ఉజ్వల భవిష్యత్తులోకి వెళ్తారు. నేను చూస్తుండగా మన కనబారే మన పిల్లలు మనకంటే 1000 రెట్లు బాగుంటారు. అలా గుంపులు కాదు ఆ పిల్లలందరూ. కాబట్టి ఆయన చేతిలో బాణాలుగా తయారు చేసి మించి భక్తిని నువ్వు నేర్పించాలి, ప్రార్థన జీవితాన్ని నువ్వు నేర్పించాలి, కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించడాన్ని మనము నేర్పించాలి. దేవుని యొక్క సముఖంలో ఉండినట్లుగా మనం వారిని పెంచాలి. అలా దేవుని చేతిలో వాళ్ళు ఉన్నారనుకో, ఒక ఉన్నతమైనటువంటి జీవితం వైపు దేవుడు వారిని నడిపిస్తాడు. ఒక ఉజ్వల భవిష్యత్తులోకి. ప్రార్థన మొదట నీలో ఉండాలా,
వాడు దేవుని మీద ఆధారపడాలంటే మొదట నీవు ఆధారపడే వ్యక్తిగా ఉండాలి. ఆ యొక్క కుమారుడు, ఆ కుమార్తె దేవుని సన్నిధికి రావాలంటే మొదట నీకు రావాలన్న తపన ఉండాలి. నీలో ఉన్నదే ఇస్తావు కానీ లేని పిల్లలకి ఇస్తాం. మనలో లేనిది ఇవ్వడం సాధ్యం కాదు. ఇక్కడ ఇంకొక విషయం, వాళ్ళే కాదు పిల్లలు, మనము కూడా దేవునికి పిల్లలమే. హల్లెలూయా. వాళ్ళే కాదు మనకు పిల్లలు, వాళ్ళతో పాటు కలిగి ఉండాలి. కొంతమంది ఎలా ఉంటారంటే వాక్యం చెప్పే టయానికి వస్తారు, వీళ్ళేదో పెద్ద మనుషులు. పాటలు ఏదో చిన్న పిల్లలు పాడుకున్న పాటలు మాకెందుకంటే కాసేపు వెళ్ళి వాక్యం విని వచ్చారు. మిమ్మల్ని కాదండి, చాలా చోట్ల స్తుతి. కాబట్టి ప్రార్థన జీవితం మనకు ఉండాలి, స్తుతించే జీవితం మనకు ఉండాలి, వాక్యాన్ని కంఠస్థం చేసే జీవితం మనకు ఉండాలి. ఎవరో పిల్లలు సండే స్కూల్ అప్పుడు లేకుంటే క్రిస్మస్ మూమెంట్ పాత్రలకు దేవుడు మనల్ని లోకంలోనికి పారేయలేదు. ఒక అక్షయ పాత్రగా ఇక్కడున్న ఒక్కొక్కరి పైన దేవుడు ఒక్కొక్క ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నేను మీ ఎడల కలిగిన ఉద్దేశము సమాధానం. నువ్వు ఆ కొడుకును గారదంటావా? ఆ కొడుకును రాకపోరంటావా? ఏమంటావు? కొడుకే కానీ ఎక్కడ లేని రెస్పెక్ట్. నేను సేవకుడైనందుకు మా అమ్మకి ఎక్కడ లేని రెస్పెక్ట్. పోయిన వెంటనే ఆమె చేడేస్తుంది. ఆమెకు నేనేయాలి, ఆమె నాకేస్తుంది. ఆమెకు నేను వండి పెట్టాలి, ఆమె నాకు వండి పెడుతుంది. అది వేసుకో, ఇది వేసుకో, ఇలా. దేవా, మీరు నిజంగా మీరు తల్లి గర్భంలో మమ్మల్ని ఏర్పరచుకున్న విధానం కొరకే క్షమిస్తాం ప్రభు. ఈ దినమున మనం ఏర్పరచుకొని ప్రభు మీ ఉద్దేశాన్ని, మీ చిత్తాన్ని మా పట్ల నెరవేరినట్లు కూడా సహాయం చేయమని ప్రార్థన. అవును ప్రభు, మీ మాటలు సెలవిస్తున్నావు తండ్రి, మీకు స్తోత్రములు. భయపడకము అన్న మాట నేను సేవకుల పట్ల మీరు ఎంతగానో మాట్లాడి ఉన్నారు తండ్రి, స్తోత్రం.